గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ చెప్పుకొని కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో అనేది మనము ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా చిల్డ్రన్. సో ఈరోజు మనము ఎక్సైజ్ 5.3ని స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్. I open my textbook. The page number is 121. 121. Exercise 5.3. 5.3లో చూడండి చిల్డ్రన్, ఇక్కడ ఏమంటున్నాడు క్వశ్చన్. సుధాకర్ borrows 15,000 from a bank టు రినోవేట్ హిస్ హౌస్. సుధాకర్ అనే అతను వాళ్ళ ఇల్లు కట్టుకోవడానికి ఇంటి పనుల నిమిత్తం 15,000 రూపీస్ని బ్యాంక్లో నుంచి లోన్గా తెచ్చుకున్నాడు. హీ బారోస్ ద మనీ ఎట్ 9% పిఏ అంటే పర్ ఆనం. ఓకేనా? పిఏ మీన్స్ పర్ ఆనం అంటే సంవత్సరానికి. పర్ ఆనం సింపుల్ ఇంట్రెస్ట్ ఓవర్ 8 years. సింపుల్ ఇంట్రెస్ట్ లెక్క 8 సంవత్సరాలకి 9% లెక్క అతను వడ్డీ తెచ్చుకున్నాడు. వాట్ ఆర్ హిజ్ మంత్లీ రీపేమెంట్స్. మంత్లీ అంటే నెల నెల ఎంత కట్టాలి అని అడుగుతున్నాడు. వాట్ ఆర్ హిజ్ మంత్లీ రీపేమెంట్స్, నెల నెల ఎంత కట్టాలి అంటున్నాడు. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు. ఓకేనా? సో అతను తెచ్చుకున్నటువంటి అమౌంట్ ఉంది కదా, ఎంత, అదేమంటారు మనం, ప్రిన్సిపల్ అంటాం కదా. ఆ ప్రిన్సిపల్ 15,000 రూపీస్ని తెచ్చుకోవాలి. ఆ 15,000 రూపీస్ని తెచ్చుకొని దానికి మనము ఏం చేయాలి? 15,000 రూపీస్ని తెచ్చుకొని దానికి మనం ఫస్ట్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఇంట్రెస్ట్ కనుక్కున్న తర్వాత ఆ ఇంట్రెస్ట్కి ప్రిన్సిపల్ని యాడ్ చేస్తే అమౌంట్ వస్తుంది కదా. ఆ వచ్చినటువంటి అమౌంట్ పర్ మంత్లీ ఎలా కట్టాలి అనేది ఇప్పుడు మనం నేర్చుకోవాల్సినటువంటి పద్ధతి అనమాట, అంటే చేయాల్సినటువంటి ఆన్సర్. ఓకేనా చిల్డ్రన్? ఇక్కడ మంత్లీ రీపేమెంట్స్ అంటే ఇప్పుడు కొత్తగా ఈఎంఐ అంటున్నారు కదా, అదే ఇక్కడ ఈఎంఐ అంటే మంత్లీ ఇన్స్టాల్మెంట్లో ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్లో కట్టడాన్ని ఈఎంఐ అంటారు. సో ఇప్పుడు ఇతను కూడా మనం ఇన్స్టాల్మెంట్లో ఎలా కట్టాలి అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. ఓకేనా చిల్డ్రన్? స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, నేను ప్రాబ్లం రాయట్లేదు, డైరెక్ట్గా ఆన్సర్ రాసేస్తున్నాను. మీరేం చేస్తారంటే క్వశ్చన్లో టెక్స్ట్ బుక్లో చూసి క్వశ్చన్ రాసేసుకోండి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద గివెన్ డేటా. దెన్ ప్రిన్సిపల్ PRINCIPAL ప్రిన్సిపల్ P is equal how much? Principal P is equal 15,000 rupees. 15,000 rupees. Okay, next to rate percent RA. Okay na? So rate percent, then write the rate percent R is equal how much? 9%. Then time means T. Time T is equal 8 years. Time T is equal 8 years. ఏం చూస్తాను దీంట్లో? టైం T is equal to 8 years. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి? అక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు కదా. సో సింపుల్ ఇంట్రెస్ట్ రాయాలి. సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏమని చెప్పుకున్నాను? ఫస్ట్ ఎస్ఐ కావాలి మనకి. ఎస్ఐ మీన్స్ సింపుల్ ఇంట్రెస్ట్. ఎస్ఐ ఈజ్ ఈక్వల్ ఫార్ములా వాట్ ఈస్ దట్? P into T into R by 100. PTR by 100. P into T into R by 100. First P how much? 15,000. 15,000. Time 8 years kada. Next rate percent 9 by 100. Then 10 gets cancelled. Here also 10 gets cancelled. Now 150 into 8 into 9. Count చేయండి. 8 9s are 72. 8 9s are 72. Then 150 into 72. 150 into 72. ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తాను చూడండి. 150 into 72. 2 zeros are 0. 2 5s are 10. 2 2s are 2 1s are 2 plus 1 3.
7 zeros are 0, 7 5s are 35, 7 1 7 plus 3 10, 0 0 8 0 1. 10,800. ఎనిమిది సంవత్సరాలకి కదా, 15,000కి 8 సంవత్సరాలకి 10,800 వచ్చింది ఇంట్రెస్ట్. ఇప్పుడు ఇంత కట్టాలి, ఓకేనా? 8 7 8 8 62, 8 9 8 8 64, 8 9 60 72. ఓకే, 72. సో ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు 10,800 రూపీస్ అవుతుంది, ఓకేనా? నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి? అమౌంట్. అమౌంట్ అంటే అమౌంట్ ఫార్ములా ఏంటి? అమౌంట్ ఈజ్ ఈక్వల్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, ఎస్ఐ. ప్రిన్సిపల్ ప్లస్ ఎస్ఐ అంటే తెచ్చుకున్నటువంటి ప్రిన్సిపల్కి మనకు వచ్చినటువంటి అమౌంట్ని కలిపితే మొత్తం అమౌంట్ అవుతుంది అన్నమాట. సో ప్రిన్సిపల్ హౌ మచ్? 15,000 రూపీస్. 15,000 రూపీస్ ప్లస్ ఎస్ఐ హౌ మచ్? 10,800. 10,800. ఇప్పుడు చూడండి, యాడ్ చేయండి. 15,000 రూపీస్కి 10,800 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 00852. 25,800 రూపీస్ పే చేయాలి అతను. అమౌంట్ ఇది. ఆయన తెచ్చుకున్నటువంటి 15,000కి 8 సంవత్సరాల్లో 10,000 అంటే 10,800 వడ్డీ అవుతుంది. మొత్తం కలిపితే 25,800 రూపీస్ కట్టాలి. ఆయన తెచ్చుకునేమో 15,000 రూపీస్ అయితే 25,800 రూపీస్ కట్టాలి, ఓకేనా? సో మంత్లీ ఇన్స్టాల్మెంట్లో పే చేయాలన్నాడు కదా, కాబట్టి మంత్కి ఎంత టైం అంటే ఎంత కట్టాలి అని చెప్పేసి రాసుకుందాం. మంత్లీ రీపేమెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టోటల్గా 25,800 బై ఎన్ని మంత్స్? ఫస్ట్ మంత్స్ తెలియాలి మనకి. ఎన్ని మంత్స్ అంటే 1 ఇయర్కి ఎన్ని? 12 మంత్స్ కదా. 1 ఇయర్ ఈక్వల్ టు 12 మంత్స్. అప్పుడు 8 ఇయర్స్ కదా, ఆయన మొత్తం కట్టాల్సింది 8 ఇయర్స్ కదా. 8 ఇయర్స్కి ఎన్ని మంత్స్ చూద్దాం. అంటే 12 × 8, 12 8 96 మంత్స్ కట్టాలమ్మా మొత్తం టోటల్గా. ఈ మల్టిప్లికేషన్ నేను రబ్ చేస్తున్నాను. ఒకసారి చూద్దాం. 150 × 72. 2 zeros are 0, 2 5s are 10, 2 1s are 2 plus 1 3, 7 zeros are 0, 7 5s are 35, 7 1s are 7 plus 3 10, 00801 అంతే. 10,800. ఓకే. సో ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ పోతే అమౌంట్ పోయింది ఇక ఇదంతా పోయింది. అందుకని నేను ఒకసారి మళ్ళీ చెక్ చేసుకున్నాను. రైట్, 96 మంత్స్ కట్టాలి. మంత్లీ రీపేమెంట్స్ ఇప్పుడు మనం ఏం చేసుకోవచ్చు? వచ్చినటువంటి అమౌంట్ని మనం ఈక్వల్ పార్ట్స్గా డివిజన్ చేయాలి. 96 కట్ చేయాలి. ఇప్పుడు రెండు కూడా బోత్ ఆర్ ఈవెన్ నెంబర్స్. దెన్ బోత్ ఆర్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4. 4 టేబుల్లో పోతాయి కదా. ఎందుకు అంటే 4 డివిజిబిలిటీ రూల్ తీసుకోండి. 4 డివిజిబిలిటీ రూల్ తీసుకుంటే 1 10th ప్లేస్లో ఉన్నటువంటి నెంబర్ 4 టేబుల్లో పోతే నెంబర్ మొత్తం 4తో పోయినట్టే. కాబట్టి ఇక్కడ 96 4 టేబుల్లో పోతుంది. 4 2s are 8, ఇంకా 4 4s are 16, నెక్స్ట్ 4 6s are 24, 4 4s are 16 అంతేనా. 4 6s are 24 పోతే ఇంకా 1 ఉంటుంది. నెక్స్ట్ అంటే 18, 4 4s are 16 పోతే ఇంకా 2 ఉంటుంది. 4 5s are 20, 4 zeros are 0. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ నెంబర్ కొంచెం కిందకి వేసుకుందాం, కటింగ్ మనకి కన్ఫ్యూజన్ లేకుండా. ఇక్కడ వేస్తాను చూడండి. 25,800 బై 96. 4 టేబుల్లో 4 2s are 8, 4 4s are 16.
4 టేబుల్లో 4 6 24, 4 6 24, 4 4 16, 16 plus 2 18, 4 5 20, 4 0 0. నెక్స్ట్ 4 టేబుల్లోనే మళ్ళీ 4 టేబుల్లో పోదు, 2 టేబుల్ తీసుకుందాం. 2 12, 2 12, 2 3s, 2 2s, 2 25s. నెక్స్ట్ 3 plus 2 5, 5 plus 2 7, 7 plus 5 12. అంటే 3 టేబుల్లో కటింగ్ పోతుంది. 3 టేబుల్ చూద్దాం. 3 4s 12, 3 1s 3, 3 0s 0, 3 7s 21, 3 5s 15. 4 టేబుల్లో కటింగ్ పోవు, అంటే రిమైనింగ్ ఇంకెంత మిగిలింది? 1075/4. మళ్ళీ 4 టేబుల్లోనే కట్ చేస్తా, పోయినా పోకపోయినా పాయింట్లో చూసుకుందాం. 4 1s 4, 4 2s 8, ఇంకా 2 ఉంటుంది 27. 27 అంటే 4 6 4 7s 28, ఎక్కువ అవుతుంది. 4 6 24, 6 times 4 6 24, ఇంకా 3 రిమైనింగ్ ఉంటుంది 35. అంటే 4 9s 36, 4 8s 32, 4 8s 32, 32 పోతే ఇంకా 3 ఉంటుంది, పాయింట్ పెట్టుకుంటే 0. అప్పుడేమవుద్ది 30. 30 అంటే 4 6s 24, 4 7s 28, 4 7s 28. సో ఇంకా 2 ఉంటుంది, 0 వస్తుంది కదా. 4 5s 20. సో 268.75 రూపీస్ పర్ మంత్ కట్టాలి. పర్ మంత్ అతను టోటల్గా ఎవ్రీ మంత్ 268.75 రూపీస్ కడితే అతనికి 8 ఇయర్స్లో అతను తెచ్చుకున్నటువంటి అమౌంట్ మొత్తం క్లియర్ అయిపోతుంది. సో చూద్దాం, ఒకసారి చెక్ చేద్దాం ఆన్సర్ కరెక్టా కదా అని. 5.3లో ఫస్ట్ వన్, వెరీ గుడ్. 268.75 అదే ఆన్సర్. ఓకేనా, అర్థమైంది కదమ్మా. సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం మనము ఫస్ట్ ఇంట్రెస్ట్ కనుక్కున్నాం, ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అమౌంట్ కనుక్కున్నాం. ఎందుకు అంటే అతను కట్టాల్సినటువంటి మొత్తం ఇన్స్టాల్మెంట్స్ ఎంత అన్నాడు కాబట్టి అమౌంట్ కనుక్కున్నాం. ఆ అమౌంట్ తర్వాత మంత్లీ రీపేమెంట్ పర్ మంత్కి 12 పర్ ఇయర్కి 12 months అయితే 8 yearsకి 96 months అవుతుంది. దెన్ 96 తోటి డివిజిబుల్ చేస్తే 268.75 రూపీస్ వస్తుంది. సో హీ పే 268.75 రూపీస్ పర్ మంత్, అంటే ప్రతి నెల అంత కట్టాలి అని అర్థం. ఓకేనా, లాస్ట్లో therefore he paid 268.75 rupees per month. నెలకి ఎంత కట్టాలి నోట్ చేసుకోండి నీట్గా. ఓకేనా, సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఏ టీవీ వాజ్ బౌట్ ఎట్ ఏ ప్రైస్ ఆఫ్ 21,000 రూపీస్. టీవీ అతను 21,000 రూపీస్కి ఒక టీవీని కొనుక్కున్నాడు. ఒక టీవీ కాస్ట్ అంత పెట్టి కొనుక్కున్నారు ఒక అతను. ఆఫ్టర్ 1 year ద వాల్యూ ఆఫ్ ది టీవీ వాజ్ డిప్రిషియేటెడ్ బై 5%. డిప్రిషియేషన్ మీన్స్ రిడక్షన్ ఆఫ్ ది వాల్యూ డ్యూ టు యూస్ అండ్ ఏజ్ ఆఫ్ ద ఐటెమ్. ఇక్కడ డిప్రిషియేటెడ్ అని అన్నాడు కదా, దాని మీనింగ్ కూడా వాడు బ్రాకెట్లో ఇచ్చాడు చూడండి. డిప్రిషియేషన్ మీన్స్ అంటే ఏంటంటే రిడక్షన్, అంటే తగ్గించడం. ఏ కారణంతో తగ్గిస్తారు అంటే యూజ్ అండ్ ఏజ్ ఆఫ్ ది ఐటెం, అంటే దాని వయసు. అంటే వయసు అని అంటే
దానికి ఇన్ని సంవత్సరాలు అని కాదు, తెచ్చుకొని మనం 1 ఇయర్ అవుతుంది కాబట్టి 1 ఇయర్ కింద తెచ్చుకొని సంవత్సరం అవుతుంది కాబట్టి అలాగే దాన్ని వాడుకున్నాం కాబట్టి మనం సెకండ్ హ్యాండ్ కింద చూస్తాం కదా. సో సెకండ్ హ్యాండ్ అనేది 1 ఇయర్ వాడుకున్నారు కాబట్టి ఎంత తగ్గించినంట 5% తగ్గించినంట. తెచ్చుకున్నదేమో 21,000 రూపీస్కి టీవీ తెచ్చుకున్నాడు. మళ్ళీ దాన్ని అమ్మాలనుకుంటున్నాడు. అమ్మాలనుకుంటే 1 ఇయర్ వాడుకున్నాడు కాబట్టి ఆ 1 ఇయర్కి 5% రెడ్యూస్ చేశాడు అనమాట. సో రెడ్యూస్ చేసిన తర్వాత ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ది టీవీ ఆఫ్టర్ 1 ఇయర్. ఒక సంవత్సరం తర్వాత అమ్మాలి అనుకుంటే 5% డిక్రీజ్ చేసి అమ్మాలి అనుకుంటే ఎంత రేటుకి వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా. సో ఫస్ట్ మనం ఇక్కడ 5% ఆఫ్ టీవీ కాస్ట్ ప్రైస్ కనుక్కున్నాం అనుకోండి, అది రెడ్యూస్ చేస్తే అంటే తగ్గించేస్తే మనకు కావాల్సినటువంటి యాక్చువల్ రేట్ వస్తుంది. ఓకేనా చిల్డ్రన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద డేటా. కాస్ట్ ప్రైస్ ఆఫ్ టీవీ, కాస్ట్ ప్రైస్ ఆఫ్ టీవీ, కాస్ట్ ప్రైస్ ఆఫ్ టీవీ ఈజ్ ఈక్వల్ ఎంత 21,000 రూపీస్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ టీవీ ఈజ్ ఈక్వల్ టు 21,000. నెక్స్ట్ డిప్రిషియేటెడ్ పర్సెంట్, depreciated percent is equal 5%. Depreciated percent is equal 5%. So ఇప్పుడు కాస్ట్ ఆఫ్ అది అమౌంట్ ఆఫ్ డిప్రిషియేటెడ్ చూద్దాం. అమౌంట్ ఆఫ్ డిప్రిషియేట్ is equal 5% of 21,000 rupees. Then 5% means 5/100. అంతే కదా. పర్సెంట్ తీసేస్తే by 100 వస్తుంది. 5/100 half means into 21,000. Then 2 zeros gets cancelled. Remaining 5 into 210. That means 2 5 zeros are 0, 5 ones are 5, 5 twos are 10. So 10,000 కాదు 1,050 రూపీస్. 1,050 రూపీస్ డిక్రిషియేటెడ్ పర్సెంట్. దట్ మీన్స్ తగ్గించిన డబ్బులు అన్నమాట. ఇప్పుడు ఏమని రాయాలి, అది తగ్గించిన తర్వాత టీవీ అమౌంట్ కదా, అంటే ప్రజెంట్ ఆఫ్టర్ 1 ఇయర్, కాస్ట్ ప్రైస్ ఆఫ్ టీవీ ఇంక్లూడింగ్ అనకూడదు ఇక్కడ. కాస్ట్ చూడమ్మా, ఇప్పుడు మనకి అమౌంట్ ఆఫ్ డిప్రిషియేట్ అంటే 5% తగ్గింది కదా. సో 5% తగ్గిన తర్వాత మనకి 10,050 రూపీస్ వచ్చింది కదా. సో ఇప్పుడు ప్రెసెంట్ ఆఫ్టర్ 5% ఆఫ్ డిక్రీజ్ ఇన్ కాస్ట్ ఆఫ్ టీవీ అట్ ప్రెసెంట్ అంటే 5% డిక్రీజ్ తగ్గిన తర్వాత ప్రెసెంట్ టీవీ కాస్ట్ ఎంత అవుతుంది, సబ్ట్రాక్షన్ చేయాలి కదా. సో 21,000 మైనస్ 1,050. సో ఇప్పుడు 21,000 మైనస్ 1,050. సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది, 0 జీరోలో నుంచి మైనస్ 0 చేస్తే 0 వస్తుంది. 0లో నుంచి 5 సబ్ట్రాక్ట్ అవ్వదు కాబట్టి బారోయింగ్ రావాలి. వీడి దగ్గర లేవు కాబట్టి వీడి దగ్గరకు వచ్చాడు, అప్పుడు వీడి దగ్గర 10 ఉంటుంది. ఇక్కడ ఇంకా బారోయింగ్ ఏముండదు. సో అప్పుడు తను ఇక్కడ ఒకటి ఇచ్చేస్తే ఇక్కడ 9 ఉంటుంది. ఇక్కడ 10 అమ్మా, ఇక్కడ ఏముంటుంది 9, ఇక్కడ 10. ఓకేనా. సో ఇప్పుడు 10లో నుంచి -5 చేస్తే -5, 9 మైనస్ 0 9, 10 మైనస్ 1 9. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంటుంది కదా, బారింగ్ వెళ్తుంది కదా, ఇక్కడ 0 ఉందంటే. సో 19,950.
సో ఇప్పుడు ప్రజెంట్ అంటే 5% డిక్రీజ్ చేసిన తర్వాత ప్రజెంట్ కాస్ట్ ప్రైస్ ఎంత అంట 19,950 రూపీస్ అంట. దేర్ ఫోర్ ఏం రాద్దాం, ఆఫ్టర్ 1 year the cost price of TV after 1 year the cost price of TV is 19,950. 19,950. The after 1 year the cost price of TV is 19,950. That is the answer. Okay na? Check చేద్దాం కరెక్టా కాదా అని. 5.3లో సెకండ్ ప్రాబ్లం. $19,950. ఓకే గుడ్, కరెక్టే అమ్మా, ఎక్కించుకోండి. ఇండియన్ ఇంటర్నేషనల్ నెక్స్ట్ థర్డ్ వన్. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద అమౌంట్ అండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 8,000 rupees at 5% per annum for 2 years compound annually. 8,000 రూపీస్కి 5% యానం లెక్క 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. యాన్యువల్లీ అంటే సంవత్సరానికి ఎంత అమౌంట్ అవుతుందో కనుక్కోవాలి, అమౌంట్ కనుక్కోవాలి, ప్లస్ ఇంకేం కనుక్కోవాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి, దాని అమౌంట్ కనుక్కోవాలి. సో ముందు మనకి కాంపౌండ్ అమౌంట్ వస్తేనే కదా మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేది అనేది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద డేటా. ప్రిన్సిపల్ PRINCIPAL ప్రిన్సిపల్ P is equal 8,000 rupees. 8,000 rupees. Next rate percent RATEPERCENT rate percent 8%. Next number of period n is equal 2 years. ఓకేనా? 2 years. సో ఇప్పుడు మనకి అమౌంట్ కావాలి కదా, అమౌంట్ రాద్దాం. అమౌంట్లో ఫస్ట్ అమౌంట్ A is equal P of 1 plus R by 100 whole power n. ఓకేనా? దెన్ P అంటే ఎంత, 8,000 rupees. 8,000 rupees 1 plus R means 8 by 100 whole power 2. Then 8,000 into మిక్స్డ్ ఫ్రాక్షన్ లాగా రాసుకుందాం. 100 ones 100 plus 8 108. 108 by 100 whole square. 108 by 100 whole square. క్యాన్సిల్ చేసేద్దాం ఇక్కడే. 2 5s 2 4s దెన్ 2 50s మళ్ళీ 2 టేబుల్ 2 25s 2 27s అంతేనా? 2 50s 2 5s 2 4s. నెక్స్ట్ 2 25s 2 2s 4 మళ్ళీ 14 ఉంటుంది కదా 2 27s రైట్. దెన్ 8,000 ఇంటూ 27 by 25 హోల్ స్క్వేర్. హోల్ స్క్వేర్ అంటే ఏంటి మీనింగ్, 2 ఉన్నట్టు కదా, కాబట్టి ఇక్కడ రాద్దాం 8,000 ఇంటూ 27 by 25 into 27 by 25.
క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది? క్యాన్సిల్ చేస్తే 5 టేబుల్లో 5 5s 25, 5 1s 5, ఇంకా ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. 3 మీన్స్ 5 6 30, 5 0s 5 0s. మళ్ళీ 5 టేబుల్లో 5 1s 5, 5 3s 15, ఇంకా 1 ఉంటుంది. 5 4s 20, 5 0s. నెక్స్ట్ మళ్ళీ 5 టేబుల్లో 5 5s 25, 5 1 5 6 30, 5 8s 40. ఇంకంతే, ఇంకా కటింగ్ పోవు. అంటే 68 into 27 into 27/5. 68 into 27 into 27/5. ఓకేనా? మళ్ళీ ఇక్కడ పైన రాసుకుందాం. 68 into 27 into 27/5. ఓకే చిల్డ్రన్, 68 into 27 చేద్దాం ఫస్ట్. 68 into 27, 7 8 56, 56, 6 7 42, 42 plus 5 47, 47, 47. Then 2 8 16, 2 6 12 plus 1 13, 6 7 plus 6 13, 4 plus 4 8 1 into మళ్ళీ 27 చేయాలి కదా. 27, 7 6 42, 7 3 21 plus 4 25, 7 8 56 plus 2 58, 58, 7 1 7 plus 5 12 into 2 6 12, 2 3 6 plus 1 7, 2 8 16, 2 1 2 plus 1 3, 2 7, 7 plus 8 15, 8 plus 1 9, 4. ఎంత వస్తుంది ఆన్సర్? 49,572/5. మళ్ళీ 5 తోటి కటింగ్ చేసేద్దాం. డైరెక్ట్ కటింగ్ చేస్తున్నా చూడండి. 5 టేబుల్లో 5 1s 5, 5 1s 5, 5 9s 45, అంతేగా. 5 9s 45, 45 పోతే ఇంకా 4 ఉంటుంది. మళ్ళీ 45 అంటే 5 9s 45, 5 9s 45, 5 1s 5, 5 పోతే ఇంకెంత ఉంటుంది? 2 ఉంటుంది. 2 అంటే 22, 5 4s 20, 5 4s 20. పాయింట్ పెట్టుకున్నాం అనుకో, మళ్ళీ 2 ఉంటుంది. మళ్ళీ 2 అంటే 5 4s 20. సో మళ్ళీ 5 4s 20. సో 99,114.40 ఎప్పుడైనా ప్లేసెస్ వన్స్లో ఉండవు, ఎందుకంటే 40 పైసా, 4 పైసా, 3 పైసా ఉండవు కాబట్టి పక్కన మనం ఖచ్చితంగా 0 పెట్టుకోవాలి. 40 పైసా, 50 పైసా, 60 పైసా అలా ఉంటాయి కాబట్టి 99,914.40. ఏంటిది? ఏంటిది? అమౌంట్. ఇది అమౌంట్. ఓకేనా? ఈ అమౌంట్లో నుంచి మనకి ఏం కావాలి? మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి. అర్థమైందా? సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ CI ఈజ్ ఈక్వల్ A మైనస్ P. అంతేగా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటమ్మా? వచ్చినటువంటి అమౌంట్లో నుంచి మనం ప్రిన్సిపల్ని సబ్ట్రాక్షన్ చేయాలి. సో అమౌంట్ 9914.40 మైనస్ 8,000 తీసేస్తే 0.40, 0లో నుంచి 4 పోతే 4, 0లో నుంచి 1 పోతే 1, 0లో నుంచి 9 పోతే 9, 9లో నుంచి 8 పోతే 1, అంటే 1914 rupees 0.40 paisa. That is the answer. This is the compound interest. CI is equal. Compound interest is 1914.40 paisa. 1 minute. I will check the answer. 5.3. Third one answer 820 వచ్చింది వాడికి. 8,820.
వచ్చింది. సారీ. చిల్డ్రన్ ఇక్కడ చూడండి, థర్డ్ ప్రాబ్లంలో ఫైండ్ ద అమౌంట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ప్రిన్సిపల్ 8,000. ఓకేనా? 5% పర్ యానం. 5% ఇక్కడ రేట్ పర్సెంట్ 5% రావాలి. నేను ఇక్కడ 8% వేసుకున్నాను. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పీరియడ్ n ఈజ్ ఈక్వల్ టు 2 years. 2 years అంటే 2 years. ఓకే. అయితే మనకు వచ్చిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ రేట్ పర్సెంట్ దగ్గర నేను 8 వేసుకున్నా. ఓకేనా? 8 వేసుకున్నా, కానీ క్వశ్చన్లో మాత్రం 5% అని ఉంది. 5% అని ఉంది. సో ఈ ప్రాబ్లం అంతా కరెక్టే, రాంగ్ అయితే కాదు. మీరు ఏం చేస్తారంటే సేమ్ ఇదే క్వశ్చన్ ఇక్కడ రేట్ పర్సెంట్ 5% దగ్గర 8% అని క్వశ్చన్ ఎక్కించుకొని ఈ ప్రాబ్లంకి ఆన్సర్ చేయండి. ఓకేనా? తర్వాత మీరు ఏం చేస్తారంటే అదే థర్డ్ ప్రాబ్లమ్ని సేమ్ ఇదే ప్రాసెస్ కదా, అంటే రేట్ పర్సెంట్ 5%కి ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయండి. వచ్చిన ఆన్సర్ని నాకు వాట్సాప్ చేయండి. అదే ఈరోజు మీకు హోంవర్క్. క్లియర్ కదా చిల్డ్రన్? సో ఈరోజు చెప్పుకున్నటువంటి 3 ప్రాబ్లమ్స్ని మీరు ఏం చేస్తారంటే నీట్గా నోట్బుక్లో రాసుకోండి. రాసుకున్న తర్వాత ఈ 8% దగ్గర 5% పెట్టుకొని సేమ్ ఇదే ప్రాబ్లమ్ని చేసి నాకు వాట్సాప్ చేయండి. అవి రైట్ ఆర్ రాంగ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్ కదా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బై చిల్డ్రన్.